ప్రైమ్9 ఎంటర్టైన్మెంట్. ఓటీటీ లవర్స్ కోసం ఈ వీకెండ్ జీ5 లో ఒక సరికొత్త తెలుగు క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండ్ అయిపోయింది. అదే మేం కాపులం. మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ సీను, జబర్దస్త్ ఫేమ్ రవితేజ, సన్నిమల ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ను రైటర్ బివిఎస్ రవి నిర్మించగా ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేశారు. మరి ఈ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ నవ్విస్తూనే థ్రిల్ ని పంచిందా లేదా, అసలు ఈ సిరీస్ కథ ఏంటి, రేటింగ్ ఎంత అనేది ఇప్పుడు మన ప్రైమ్9 రివ్యూలో చూసేద్దాం. ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే అంతా కోనసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మహాదేవపట్నం అనే ఊరిలో గజపతి రాజు, అదే నాగబాబు చెప్పిందే వేదం. ఆయనకు సలార్ రాజు అనే ఒక పెంపెం కోడి ఉంటుంది. సంక్రాంతి కోడి పందాల్లో కొన్నాళ్ళుగా ఆ కోడి వరుసగా గెలుస్తూ ఊళ్ళో ఒక సెలబ్రిటీలా మారిపోతుంది. అయితే సరిగ్గా సంక్రాంతి పందాలకు కొన్ని రోజుల ముందు గజపతి రాజు ఇచ్చిన ఒక గ్రాండ్ పార్టీలో ఆ పందెం కోడి సడన్ గా మిస్ అవుతుంది. దాంతో ఆ కోడిని వెతికే బాధ్యతను ఆ ఊరి ఎస్ఐ రవి సొటారి అంటే రవితేజ, సన్నిమల, కానిస్టేబుల్ మోహన్ సొటారి అంటే గెటప్ శ్రీనులకు అప్పగిస్తాడు గజపతి రాజు. అసలు ఆ పందెం కోడిని ఎవరు దొంగతనం చేశారు? గజపతి రాజు ప్రత్యర్థులైన మహిపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డిల ప్రమేయం ఇందులో ఉందా? మరోవైపు అదే ఊరిలో కొందరు వింతగా రక్తపు వాంతులు చేసుకుని హాస్పిటల్ పాలవుతుంటారు. ఊళ్ళో చేతబడులు జరుగుతున్నాయనే ప్రచారం మొదలవుతుంది. మరి కోడిని వెతికే ప్రాసెస్ లో ఈ ఇద్దరు పోలీసులు ఆ చేతబడుల వెనుక ఉన్న అసలు గుట్టును ఎలా కనిపెట్టారు? పెద్ద మనుషులుగా చలామణి అవుతూ అక్రమ వ్యాపారాలు చేసే విలన్స్ కి ఎలా చెక్ పెట్టారు అనేదే ఈ మేం కాపులం సిరీస్ కథ. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గజపతి రాజు పాత్రలో నాగబాబు చాలా హుందాగా సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక అమాయకత్వం, అతి మంచితనం ఉన్న ఎస్ఐ పాత్రలో రవితేజ, సన్నిమల తన మార్క్, కామెడీ టైమింగ్ మరియు పంచులతో బాగా నవ్వించారు. ఇక కానిస్టేబుల్ గా గెటప్ సీను క్యారెక్టర్ సిరీస్ కి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. రవితేజ, గెటప్ శ్రీనుడు కాంబినేషన్ సీన్స్, వారి ఇన్వెస్టిగేషన్ హడావిడి చాలా ఫన్నీగా వర్కౌట్ అయ్యాయి. రీతూ చౌదరి, కిరీటి దామరాజు పాత్రల్లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. సాంకేతిక వర్గం విషయానికి వస్తే డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి వినోదాన్ని, సస్పెన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ బాగానే తెరకెక్కించారు. శోభన్ చిట్టి ప్రోలు అందించిన కథ, డైలాగ్స్ కోనసీమ నేటివిటీకి తగ్గట్టుగా కుదిరాయి. సాకేత్ కోమందూరి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్ కాకుండా సీన్లకు ప్లస్ అయింది. కిషోర్ బోయిడపు కెమెరా వర్క్ లో కోనసీమ అందాలు చాలా న్యాచురల్ గా కనిపించాయి. బివిఎస్ రవి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ని చూసుకుంటే గజపతి రాజు తన పందెంకోలకు బాహుబలి రాజు, సలార్ రాజు, కల్కి రాజు అంటూ ప్రభాస్ సినిమాల పేర్లు పెట్టడం భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కోడి మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరనే సస్పెన్స్ ను డైరెక్టర్ చివరి వరకు మెయింటైన్ చేస్తూ క్లైమాక్స్ ట్విస్ట్ ను ఫన్నీగా రివీల్ చేసిన విధానం బాగుంది. అయితే మైనస్ పాయింట్స్ ఏంటంటే కాన్సెప్ట్ బాగున్నా కామెడీ అనుకున్న స్థాయిలో పండలేదు. పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు కొన్ని చోట్ల రిపీటెడ్ గా అనిపిస్తాయి. కథ ముందుకు కదలకుండా అక్కడే తిరుగుతున్నట్లు ఉంటుంది. సిరి పార్వతి చరణ్ లవ్ స్టోరీ బలంగా చూపించలేదు. దానికి ప్రాపర్ ఎండింగ్ కూడా లేదు. విలన్స్ రివీల్ అయ్యే సీన్స్ ఇంకాస్త థ్రిల్లింగ్ గా రాసుకుంటే బాగుండేది. చివరిగా చెప్పాలంటే మేం కాపులం అనేది వీకెండ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా టైం పాస్ కోసం చూడదాకా ఒక ఫన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ప్రైమ్9 రేటింగ్ 2.5. మరి ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసేస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఓటీటీ రివ్యూస్ కోసం వెంటనే మా ప్రైమ్9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.